హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను దాల్ పన్నీర్ చేస్తున్నానండి. ఈ పేరు ఎప్పుడు వినే ఉంటారు మీరు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటో చూసేయండి. పొట్టున్న మినపప్పు ఒక 20 నిమిషాలు కానీ నానబెట్టుకోండి. నానబెట్టకపోయినా పర్వాలేదు, ఉడికిపోతుంది. మనం ఇప్పుడు దాంట్లో వాటర్ పోసి ఉడకబెట్టేసుకుందాం. అట్లా పుట్టు ఉన్న పప్పే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం ఉడకబెట్టేసుకుందాం. పక్కన బాండీలో నూనె పోసేసి జీలకర్ర వేసేసి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను నేను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్. వీడియో పూర్తిగా చూడండి. కొంచెం పసుపు, రెండు టమాటాలు సన్నగా కట్ చేసినాయి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుందండి ఎలా చేయాలో. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఉప్పు వేస్తున్నానండి. కొంచెం మనం ఉడికే పప్పులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. దాన్ని చూసి వేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టు. అందులోనే కారం 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కారం తక్కువ వేస్తున్నాను. మేము ఎక్కువ తినమండి కారం, ఎక్కువ మా పాప తిందో. దీంట్లో మసాలాలు ఏమీ లేవండి. సింపుల్ అంటే సింపుల్, చాలా సింపుల్గా అయిపోతుంది. మినపప్పు ఉడకబెట్టేసుకున్నాం కదండి, అలా పొట్టుతోనే తీసుకోండి, చాలా బాగుంటుంది. పొట్టుతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా పొట్టుతో తింటే కూడా మంచిది, చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఉడికిపోయిందండి. నేనే అక్కడక్కడ కొంచెం పప్పులు గట్ట ఉంటే ఏమో అని మ్యాష్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ముందుగా నేను కాజు నానబెట్టుకున్నాను. ఒక 2, 3, 5, 6 వేసుకున్నాను అనమాట, ఎక్కువ వేసుకోలేదు. చూసారా, దాంట్లో వాటర్ పోయలేదండి నేను. టమాటాల్లోనే అది ఉడికి అందులో వాటర్ వచ్చేసినాయి అనమాట. అలా టమాటాలు బాగా గుజ్జుగా అవ్వాలండి, ఉడికిపోవాలి. మనకు పచ్చి వాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి టమాటా. వాటర్ ఏం పోయకండి. తర్వాత మనం ఈ పప్పు ఉడకబెట్టేసుకుంది వేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది, పూరీలో కూడా బాగుంటుందండి, చపాతీ కూడా బాగుంటుంది. మీరు దేంట్లన్నా తినవచ్చు, ఎంత టేస్ట్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్ ఇది. కాసేపు అయిన తర్వాత పైకి ఎలా ఉడికొచ్చింది చూసాను. నేను వాటర్ కూడా పోయలేదు, ఆ పప్పులో ఉన్న వాటరే. ఆ కాజు పేస్ట్ సన్నగా పేస్ట్ చేసి మనం వేసుకోవాలన్నమాట. అంతేనండి. కాజు అయితే కొంచెం నానబెట్టుకోవాలి, అది నాంతి పేస్ట్ బాగా వస్తుందన్నమాట. సన్నగా పట్టేసి అందులో వేసేసుకొని చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అదిరిపోతుంది. అలాగే పన్నీరు
సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను నేను. సన్నగా అంటే మరి సన్నగా కాదు, కొంచెం దానికి సరిపడట్టు అంటే కొంచెం పొడి పొడిగా కట్ చేశాను అనమాట. అలా వేసేసుకొని దీంట్లో మసాలాలు ఏమీ లేవండి. చాలా సింపుల్ అంటే సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. అలా హెల్దీ కూడా, రోటీతో అయినా దేనితో అయినా బాగుంటుంది. అలా గిన్నెడు పప్పు పెట్టుకొని ఒక 2 చపాతీలు పెట్టుకొని తింటే కడుపు నిండిపోతుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.